లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండే కబాబ్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా సరిపడినంత కారం, ఉప్పు, ధనియా జీరా పౌడర్, కొంచెం పసుపు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకొని శుభ్రంగా దాన్ని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అన్నింటినీ చేత్తో శుభ్రంగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఈ మసాలాను ఇలా శుభ్రంగా కలుపుకున్న ఈ మసాలాను చక్కగా మనం ఫ్రిడ్జ్లో కాసేపు అంటే 2 గంటలు మినిమం మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి ముక్కకి ఎంత బాగా పట్టిందో. దీన్ని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. చూడండి 2 గంటల తర్వాత తీస్తే ఇలా అయ్యింది. దీనికి ఇప్పుడు కొంచెం కార్న్ ఫ్లోర్ను దాంతోపాటు గరం మసాలాను కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఒక పావు గంట బయట ఉంచేసి దీన్ని చక్కగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ విధంగా కరివేపాకు రెబ్బలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్స్గాను ఉంటుంది. దీన్ని ఒకటి చప్పున ఈ విధంగా ఆర్డర్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఒక 15 మినిట్స్ దీన్ని తిప్పుతూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా అయితే విరక్కుండా వస్తాయండి ఈ కబాబ్ ఫ్రై అనేది. మనం ఆల్రెడీ కార్న్ ఫ్లోర్ కోటింగ్ వేసుకోవటం మూలన మనకి ఈ చేప అనేది విరగదు. చూడండి చక్కగా వేగింది కదా. దీన్ని ఇప్పుడు కారం, ఉప్పు కలిపిన ఉల్లిపాయ తీసుకొని దాంతోపాటు దీన్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.